ఆచి చికెన్ మసాలా. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఆసుపత్రిలో అత్యాధునికమైన వైద్య పరికరాలు, పేరొందిన డాక్టర్లు ఉన్నారని, క్షతగాత్రులు కోలుకుంటున్నారన్న నమ్మకం ఉందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని, బ్లాక్ స్పాట్ గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రాలయం దర్శనానికి వస్తూ 8 మంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. చిక్మంగళూరు నుంచి 21 మంది బొలారో వెహికల్లో రావడం జరుగుతోంది. రాత్రి మిడ్నైట్ అరౌండ్ 3 o'clockకి యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆర్ఎంసీ ట్యాంకర్ హెడ్ ఆన్ పొల్యూషన్ కావడం జరిగింది. సో 8 స్పాట్ డెడ్ అని చెప్పడం జరిగింది. మీకు తెలుసు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో మంచి డాక్టర్సు, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా బెటర్ ఉంటుందని చెప్పి దాదాపు 10 మందిని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో 2కి కొద్దిగా సీరియస్ హెడ్ ఇంజరీస్ ఉంది, కొద్ది క్రిటికల్ అన్నారు. బట్ ఇక్కడ బెస్ట్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ డాక్టర్స్తో అందరితో మాట్లాడడం జరిగింది. దే ఆర్ టేకింగ్ అట్మోస్ట్ కేర్. ఇది విచారణ చేయాలా ఎక్కడ బ్లాక్ స్పాట్స్ అనేది. ఎందుకంటే ఈ మధ్యలో ఇంకోటి కూడా చూశాను, అక్కడ మంత్రాలయం దగ్గర ఇంకో యాక్సిడెంట్ కూడా వినడం జరిగింది. ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడి ఏదైనా బ్లాక్ స్పాట్స్ అవి ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఉంటుంది. బట్ ఏదైతే అది చాలా బాధాకరం. 8 మంది ఆన్ ది స్పాట్ చనిపోవడము, ఎక్కడ ఏమది లోపాలు ఏమనేది ఒకసారి వెరిఫై చేసి ఇన్వెస్టిగేట్ చేసి దానికి సరైన ఫ్యూచర్ స్టెప్స్ తీసుకొని అది ముందు కూడా అక్కడ ఏమీ కాకుండా ఉండేదానికి జాగ్రత్తలు తీసుకునే దాంట్లో మా ప్రభుత్వం ఉంటుంది. బట్ చాలా బాధాకరం అండి, ఎందుకంటే దేవుణ్ణి దర్శించుకొని రావడం జరిగింది కాబట్టి ఆ టైంలో ఇది జరగడం అనేది చాలా బాధాకరం. బట్ ఇక్కడైతే డాక్టర్స్తో వాళ్ళతో అంతా మాట్లాడడం జరిగింది. బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ కూడా బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.